రైతు భరోసా పైకం వేసేందుకు సర్కార్ అన్ని తీరుగా తయారు ఉన్నట్టు సబ్ కమిటీ మంత్రులు మీటింగ్ పెట్టుకొని మరీ నిర్ణయం తీసుకురట. ఇట్లా మీటింగులు పెట్టుకుంటా మస్తు మాటల వేస్తామన్నారు కానీ వ్యవసాయం చేసే రైతుల ఖాతాల్లో వేసింది లేదు, అన్నదాతలు చూసింది లేదు. ఇప్పుడు కూడా వేస్తామని సమావేశం అయినరంటే వేస్తారా మరి అంటే ఏమో అందరూ చాలా మంది వేస్తారా అన్నట్టే అనుమాన పడుతున్నారట. మనం కూడా పురా కరుచుకుందాం పరి వేస్తారో వేయరో. అగో చూసినరా రైతు భరోసా సబ్ కమిటీ సభ్యులంతా చర్చోపచర్చల్లో మునిగినరు. ఇంత సీరియస్గా చర్చించినాక ఏం నిర్ణయం తీసుకున్నారు, ఎప్పటి సంది పైకం అన్నదాతల అకౌంట్లలో వేస్తామన్నారు అంటే జనవరి 5, 6, 7 తారీఖులల్లో ఈ మంత్రులు కొందరు అధికారులు కూడా ఊర్లలోకి పోయి ఎంతమంది రైతులు పంటలు వేసిర్రు, ఎంత లాగోడు ఖర్చు అయింది, ఎన్ని ఎకరాలు వేసిర్రు, కౌలు రైతులు ఎంతమంది, అసలు రైతులు ఎంతమంది, ఎన్ని ఎకరాల పంటలు వేసిర్రు, ఎన్ని ఎకరాలకు నీళ్ళందాక ఉత్తగానే ఎండబెట్టి ఉంచిర్రు అన్నీ కూడా అరుచుకొని అప్పుడు ఎప్పుడు వేయాలనే నిర్ణయానికి వస్తారట. ఎట్లున్నది ముచ్చట? ఈడికే 2-3 మాటల మీటింగులు పెట్టినప్పుడు ఇదే ముచ్చట చెప్పిర్రు. మళ్ళా ఇట్లనే అనబట్టిరి. అంటే ఇప్పట్లో కూడా రైతు భరోసా పైకం రైతుల ఖాతాల్లో పడతదా పడదా అంటే ఇన్ని మాటల వాళ్ళ మాటలు ఇన్నోళ్లకు అర్థమయ్యే ఉంటుంది. ఆల్రెడీ ఎంతమంది రైతులు ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేసిర్రో కూడా వ్యవసాయ అధికారుల తాన అన్ని డీటెయిల్స్ ఉంటాయి. గ్రామాల్లో అధికారులు కూడా పంటలు ఎట్లా చేస్తుర్రో, ఏ నెల ఏ మందు కొడుతుర్రో, ఎప్పుడు కలుపు తీస్తుర్రో ఎంక్వైరీ చేస్తూనే ఉంటారు. అన్ని వివరాలు వాళ్ళతానే ఉంటాయట. అవే తీసుకొని డీటెయిల్స్ అన్ని చూసి అకౌంట్లలో వేయకుండా ఇట్లా పొద్దుబోవుడు ఏందో అంటుర్రు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు.